హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. రీసెంట్గా వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2ని అన్బాక్సింగ్, అదేవిధంగా దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే ఒక వీడియో చేసి అయితే పెట్టాను. సో ఆ వీడియో మీరు మిస్ అయితే మాత్రం పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి చూడండి. సో దాన్ని అయితే కొన్ని రోజులు యూజ్ చేశాక దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్ని డీటెయిల్గా అయితే ఈ వీడియోలో రివ్యూ రూపంలో చెప్పబోతున్నాను. కాబట్టి సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ముందుగా చెప్పాలంటే దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్ల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్గా డిస్ప్లే విషయానికి వద్దాం. డిస్ప్లే వచ్చేసి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. సో ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి నా మొబైల్ ఎలా ఉందో సేమ్ ఈ వాచ్ కూడా సేమ్ అట్లనే ఉందన్నమాట. అంటే మీకు డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం సూపర్గా నచ్చింది నాకు. వీడియోస్ కూడా ప్లే అవుతాయి కాబట్టి సో వీడియోస్ ప్లే చేసి కూడా చూసినా, సో మీకైతే కలర్స్ పరంగా చూసినా లేకపోతే మీకు అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. డిస్ప్లే పరంగా చూసుకుంటే దీంట్లో మైనస్లు అయితే ఏం లేవు. అలాగే నెక్స్ట్ చెప్పుకోవాలంటే దీని యూఏ వచ్చేసి స్పీడ్గానే ఉంది, పర్లేదు, బెటర్గానే ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టోరేజ్ అనేది ఫుల్ అవుతున్న కొద్దీ, అంటే మీరు యాప్స్ అనేవి రన్ చేస్తుంటారు, అదేవిధంగా మీరు సాంగ్స్ అని లేకపోతే గ్యాలరీ నుంచి ఇట్లా లేకపోతే ఏమన్నా సంథింగ్ డంప్ చేసుకుంటారు కదా, అంటే దీంట్లోకి తెచ్చుకుంటారు కదా, అప్పుడు కొంత ల్యాగ్ అనిపిస్తుంది. కానీ సో మీరైతే గమనించలేరు కానీ సో కొంత ల్యాగ్ అయితే ఉంది. సో చిన్నగా కూడా చెప్పాలి కాబట్టి మీకైతే ఇప్పుడు చెప్తున్నా, ఓకేనా? సో అది కూడా అంత ప్రాబ్లం అయితే లేదు, జస్ట్ లిటిల్ బిట్గా, అంటే జస్ట్ మనం ఇట్లా స్క్రోల్ చేస్తుంటాం కదా, అక్కడ కొంత ల్యాగ్ అనిపించింది చిన్నగా, అంతే. కానీ సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం యూఐ అయితే పర్లేదు, బెటర్గానే ఉంది. అలాగే దీని ఐపీ రేటింగ్ చూసుకుంటే IP68 లేదా IP68 అనమాట. అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. సో మీకు అప్ టు 50 మీటర్స్ వరకు అయితే ఉంది వాటర్ రెసిస్టెంట్, ఓకేనా? సో మీకు వాటర్ తడిసినా కూడా, అంటే వాటర్లో పడ్డా కూడా తడిసినా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా డస్ట్ కూడా దీంట్లోకి పోయే ఛాన్స్ అయితే లేదు, ఓకేనా? అలాగే నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసి 340 mAh బ్యాటరీ. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. సో మీకు 5 days వరకు అయితే ఛార్జింగ్ వస్తుంది అనేది ఇచ్చారు. అంటే మీ యూసేజ్ బట్టి, అంటే మీరు ఎలా యూజ్ చేస్తారో సో దాన్ని బట్టి ఒక 5 days వరకు వస్తుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ పర్సనల్గా నాకు వచ్చేసి బ్యాటరీ లైఫ్ ఎట్లా అనిపించింది అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సో కొత్త కాబట్టి అప్పుడే యాప్స్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, అదేవిధంగా మీకు ఫొటోస్ కానీ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఇట్లా డంప్ చేసుకోవడం వల్ల సో ఏమో హెవీగా వాడిన అనమాట. హెవీగా వాడితే నాకు ఒక్క రోజు కన్నా ఎక్కువ రాలేదు, ఓకేనా? జస్ట్ ఒక్క రోజు వచ్చిందనమాట. సో మీరు పర్లేదు, అంటే హెవీగా వాడకుండా కొంత వాడిరు అనుకోండి, సో మీకు 1.5 day మాత్రం వస్తుంది. లేదా అసలు నేను వాడలేదు అంటే జస్ట్ ఏదో టచ్ చేసి అప్పుడప్పుడు అది హార్ట్ రేటింగ్ చెక్ చేసుకోవడం, లేకపోతే బీపీ చెక్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తే జస్ట్ మీకు 2 days అయితే కంపల్సరీ వస్తుంది. సో మీరు ఎలా చేసినా కూడా 2 days అయితే వస్తుంది. కానీ సో మీకు 3 days వరకు వస్తుంది అనుకున్నా కూడా 3 days అయితే రావట్లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా ఒక 3 days అని వస్తుందేమో అనుకున్నా, కానీ సో 3 days అయితే రాలేదు. అదేవిధంగా సో నేను ఈ 2 days 1.5 day 1 day అని చెప్పిన కదా, సో ఇందులో మీకు నైట్ టైం వచ్చేసి నాది స్లీప్ మోడ్ ఉంటుంది, ఓకేనా? సో నైట్ పడుకునేటప్పుడు ఆటోమేటిక్ అయితే అది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు ఆటోమేటిక్గా అది స్లీప్ మోడ్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో నేను ఇలా స్లీప్ మోడ్ ఆన్ చేసినా కూడా నాకు 1 day 1.5 day 2 days అంతే, అంతకన్నా ఎక్కువ అయితే రాలేదు. సో నాకు ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్ లెక్క అనిపించింది. ఎందుకంటే నేను మొబైల్ తీసి ఛార్జింగ్ పెట్టినా 1 day వస్తుంది, ఇది తీసి పెట్టినా కూడా 1.5 day వస్తుంది. సో నాకు దానికి దీనికి పెద్ద తేడా అనిపించలేదు. యాక్చువల్గా నేను ఇదివరకు వచ్చేసి MI Band 5 ఫిట్నెస్ బ్యాండ్ అయితే యూజ్ చేసిన, అది దాదాపు ఒక ఎటు కొట్టుకున్నా కూడా ఒక 5 days 7 days వరకు అయితే ఛార్జింగ్ వచ్చేది. సో దాన్ని వాడినాక ప్రతిసారి మొబైల్తో పాటు దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే కొంత ఇబ్బంది అనిపించేది. అంటే తేపకు తీసి పెట్టడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించింది. సో దానికి దీనికి అయితే పోలిక లేదు, కానీ అంటే జస్ట్ అది మీకు నెంబర్స్ మాత్రమే అట్లాంటివి డిస్ప్లే చేస్తుంది. కానీ సో ప్రతి ఒక్కటైతే దీంట్లో ఈక్వల్ టు మొబైల్ అనమాట, మొబైల్ లాగా యూజ్ చేయొచ్చు. కాబట్టి సో మీరు దానికి దీనికి అయితే కంపేర్ చేయొద్దు. కానీ సో నేనైతే కనీసం ఛార్జింగ్ ఒక 3 days అయినా వచ్చినా బాగుండని ఫీల్ అయినా. కానీ సో ఇది మీకు హార్డ్లీ అయితే 1.5 day వస్తుంది. మీరు ఎట్లా యూజ్ చేసినా 1.5 day అయితే వస్తుంది. కాబట్టి ఈ ఛార్జింగ్ పెట్టడంలోనే తేపక తీసి పెట్టడంలోనే కొంత ఇబ్బంది అయితే అనిపిస్తుంది. దీంట్లో ప్రాసెసర్ 1.15 GHz ప్రాసెసర్, అదేవిధంగా ర్యామ్ వచ్చేసి 768 MB, అదేవిధంగా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఒక 4 GB వరకు అయితే ఉంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ అండ్ iOS లో కూడా కంఫర్టబుల్. అదేవిధంగా దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే NFC ఉంది, GPS ఉంది, అదేవిధంగా బ్లూటూత్ ఉంది, వైఫై ఉంది, ఓకేనా? సో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో మీకు కాలింగ్ ఫీచర్ ఉంది, అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ ఎవరైనా పంపినా దానికి రిప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే వాయిస్ మెసేజ్ పంపించవచ్చు, లేకపోతే టెక్స్ట్ చేయొచ్చు. సో టెక్స్ట్ చేయడం అనేది మీకు కొంత ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతారు. సో చిన్న డిస్ప్లే కాబట్టి దీంట్లో టైప్ చేయాలంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఓకేనా? సో మీకు ఇంకా చాలా యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మీకు గెలాక్సీ స్టోర్ అనేది ఉంటుంది, సో లేకపోతే గెలాక్సీ వేరబుల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో నుంచి మీరైతే సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వాచ్ ఫేసెస్ దీంట్లో వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి, కానీ మీకు స్టోర్లో చాలా ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, అదేవిధంగా పెయిడ్ కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు గెలాక్సీ స్టోర్లో వచ్చేసి చాలా రకాల యాప్స్ అయితే దొరుకుతాయి. ఎగ్జాంపుల్గా సాంగ్స్ వినాలంటే స్పాటిఫై, అదేవిధంగా మీకు యూట్యూబ్ కూడా చూడవచ్చు. సో మీకు అంటే మీకు యాప్స్ అనగానే డైరెక్ట్ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి
చేసుకునే యాప్స్ అయితే కావు, మీకు ఓన్లీ వాచెస్ వరకు అయితే సపరేట్ యాప్స్ అయితే ఉంటాయి. అంటే 1 MB 2 MB 3 MB ఇంట్లోనే ఉంటాయి అనమాట. సో అట్లాంటి యాప్స్ అనేవి మీకు సపరేట్ ఉంటాయి, అవే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా మీకు ఇంకొకటి అయితే చెప్పాలి, అదేంటంటే మీరు కాల్ చేసేటప్పుడు అంటే ఇందులో వచ్చేసి మైక్రోఫోన్ ఉంటుంది, అదేవిధంగా లౌడ్ స్పీకర్ ఉంటుంది కదా. సో మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు లౌడ్ స్పీకర్ అయితే వినిపిస్తుంది. సో అది జనరల్గా వచ్చేసి 4 పాయింట్స్ ఉంటుంది, హెవీగా వచ్చేసి ఒక 6 పాయింట్స్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు 4 పాయింట్స్ వరకు పెడితే పర్లేదు, బాగానే వినిపిస్తుంది. కానీ మీకు 6.5 పాయింట్ ఇట్లా వచ్చింది అనుకోండి, సో మీకు సౌండ్ అనేది కొంత గరగర సౌండ్ అయితే వినపడుతుంది. సో మీకు ఈ 4.6 పాయింట్ పెట్టుకున్నా కూడా మీరు ట్రాఫిక్లో ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా బయట నుంచి సౌండ్స్ వినపడ్డప్పుడు ఇందులో సౌండ్ అనేది ఏమాత్రం వినపడదు అనమాట. సౌండ్ అనేది లౌడ్గా వినపడకుండా పర్లేదు, జస్ట్ యావరేజ్గా అయితే వినపడుతుంది. ఎట్లా వినపడుతుంది అంటే మేము అయితే ఇట్లా పెట్టుకోవాలి, సో అప్పుడే వినపడుతుంది అనమాట. అదేవిధంగా మీరు దీంట్లో సాంగ్స్ ప్లే చేస్తే మాత్రం చాలా నీట్గా అయితే ప్లే అవుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో ఉన్న సెన్సార్స్ గురించి చెప్పుకోవాలంటే అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలోమీటర్ సెన్సార్, బారోమీటర్, గైరో, హార్ట్ రేట్ సెన్సార్. సో మీకైతే మీకు కావాల్సిన సెన్సార్స్ ప్రతి ఒక్కటి అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో మీకు దీంట్లో వచ్చేసి హార్ట్ రేట్ అయినా, బీపీ అయినా, ఈసీజీ అయినా, లేకపోతే కొన్ని రకాల వర్కౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ యాక్యురేట్గా అయితే ఇందులో చూపిస్తుంది అనమాట. సో మీకు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అంటే డైలీ మానిటరింగ్ చేయడానికి మీకైతే సామ్సంగ్ హెల్త్ యాప్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా అయితే మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు, మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని. సో దాని ద్వారా అయితే మీరు మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు మీ హెల్త్ మొత్తం. అదేవిధంగా దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే దాదాపు 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు అయితే ఫుల్ కాటానికి అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మీకు ఈ వాచ్ మాత్రం ఫైనల్గా చెప్పాలంటే లుకింగ్ చాలా సూపర్గా ఉంటుంది మీకు. సో దీంట్లో ఫ్యూచర్స్ అయినా ఏవైనా కూడా చాలా సూపర్గా ఉంటాయి. డిస్ప్లే పరంగా మీరు దేని పరంగా చూసుకున్నా చాలా మీకు బెటర్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ వాచ్కి అయితే సిలికాన్ స్ట్రాప్ అయితే ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇది నాది బ్లాక్ అనమాట, ఇది స్ట్రాప్ వచ్చేసి. సో మీకు ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే దాదాపు 4-5 కలర్లు అయితే మీకు దొరుకుతాయి అనమాట. సో మీరు సపరేట్గా అయితే బై చేయొచ్చు, మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. సో మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. మీరైతే వాచ్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రొటెక్షన్ కోసం ఒక కవర్ ఉంటుంది. సో మొత్తం టోటల్గా వస్తుంది అనమాట అది, అంటే ఓన్లీ డిస్ప్లేకే కాదు మొత్తం బాడీకి మొత్తం వస్తుంది. సో దాన్ని అయితే పర్చేస్ చేయండి. సో వాచ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు వాచ్తో పాటు అయితే ఆర్డర్ చేసుకోండి. అదేవిధంగా మీరు వాచ్ని వాడుతున్న వాళ్ళు అయితే కంపల్సరీ ఇది కూడా బై చేయండి. ఇప్పుడు లేట్ అయినా పర్వాలేదు, కంపల్సరీ బై చేయండి. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి సో మనం వాచ్ని తీసుకున్నప్పుడు మన డిస్ప్లేకి ఏమైనా స్క్రాచెస్ పడ్డప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది కాబట్టి, సో దీని కాస్ట్ జస్ట్ ఒక 400 రూపీస్ వరకే ఉంటుంది కాబట్టి సో మీరైతే కంపల్సరీ తీసుకోండి. సో నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడ చెక్ చేసుకోండి. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చిన్న తప్ప నాకు అంత పెద్దవి అయితే ఏం కనపడలేదు, దీంట్లో మిస్టేక్స్ అనేవి ఏం కనపడలేదు. సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి పండగ సేల్స్ అట్లాంటివి నడుస్తున్నాయి కాబట్టి మీకు 15,000 లోపే దొరికే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు ఇది పర్చేస్ చేయాలనుకున్న మాత్రం ఇదే కరెక్ట్ టైం కాబట్టి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు దీని లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే మాత్రం అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరణించాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.